హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్గా కుదిరినటువంటి కొలత బ్లౌజ్ తోటి చక్కగా కొలతలు తీసుకుంటూ మెజర్మెంట్స్ తీసుకుంటూ యాజ్ ఇట్ ఈజ్ ఆది బ్లౌజ్ లాగా ఎలా కట్ చేసుకుని కుట్టాలి అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ మనం కొలత బ్లౌజ్కి ఉండే డాట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మీరు ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఎట్లా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం లైనింగ్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకుని కట్ చేయాలో చూద్దాం. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇక్కడ మనకి కొలత బ్లౌజ్ మన కస్టమర్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారండి. ఎల్బో హ్యాండ్స్కి అనేసరికి మనకి 1 మీటర్ క్లాత్ ఖచ్చితంగా ఉండాలి. నార్మల్ హ్యాండ్స్ అయితే మనకి 80 పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి జస్ట్ ఒక్క ఫోల్డింగ్ చేశానండి. ఫోల్డింగ్ అనేది చూడండి ఇట్లా ఈ ఎడ్జ్లు మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్కి కింది వైపున చివరన అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఇట్లా చివరన క్రాస్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఇట్లా స్కేల్ తోటి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ మనకి ఏదైతే కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందో ఆ బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ చూడండి ఆది బ్లౌజ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా చూడండి, ఇలా ఉంది కదా, బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉండేలాగా మనం నార్మల్గా బ్లౌజ్ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో ఇట్లాగే ఒక ఫోల్డింగ్ అనేది చేయండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఇట్లా కింది వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది వేయండి. అంటే కుట్టు కోసం అనమాట, స్టిచ్చింగ్ కోసం ఫస్ట్గానే మనం ఇక్కడ వదిలిపెడుతున్నాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ యొక్క నెక్ అలాగే లైనింగ్ క్లాత్ యొక్క నెక్ రెండు మన వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేసాం కదా, ఈ మార్జిన్ పైన కరెక్ట్గా బ్లౌజ్ ఉండేలాగా పెట్టాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ షోల్డర్ని ఇట్లా వెడల్పుగా పెట్టకుండా ఇక్కడ మనం ఇలా చేయి పెట్టి షోల్డర్ని ఇట్లా స్ట్రైట్గా పైకి పట్టుకోవాలన్నమాట. మీకు ఆది బ్లౌజ్ పెడితే కరెక్ట్గా తెలిసిపోతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ షోల్డర్ అనేది ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది కదా కొలత బ్లౌజ్కి, కాబట్టి మనకి స్టిచ్చింగ్ కోసం వదులుకోవాలి. కాబట్టి ఈ ఆది బ్లౌజ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ పైకి ఇట్లా మార్క్ చేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ కోసం అనమాట. ఎగ్జాక్ట్ అంతే పెట్టుకున్నాం అనుకోండి, మనకి రెడీ అయ్యేసరికి ఆది బ్లౌజ్ కన్నా పొడవు తగ్గిపోతుంది అనమాట. ఇలా పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అండి. నెక్ కూడా మనకి ఆది బ్లౌజ్ అంటే చాలామందికి తెలియట్లేదు, కొలత బ్లౌజ్ ఓల్డ్ బ్లౌజ్ అనమాట. ఈ ఆది బ్లౌజ్ యొక్క నెక్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికే పెట్టుకోకూడదండి. స్టిచ్చింగ్ కోసం కావాలి కదా మనకి, దానికోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మన వైపుకి మార్క్ చేసుకోవాలన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసుకునేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ అంటే మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ షోల్డర్ జాయింట్ రెండు ఉంటుంది కదా, ఈ జాయింట్ కన్నా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా హ్యాండ్ వైపుకి ఎక్స్ట్రా మార్క్ చేయాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ అనమాట. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది చూసారా, మనకి ఈ చంక జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో ఈ జాయింట్ కన్నా ఒక 1/4 ఇంచు చూడండి, కరెక్ట్గా జాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోకూడదు. స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఇలా పై వైపుకి మార్క్ చేసుకోవాలి. పై వైపు కంటే హ్యాండ్ వైపు కండి, నడుము వైపు కిందికి కాకుండా పైన హ్యాండ్ వైపుకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేయాలన్నమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ని స్ట్రైట్గా కిందికి మనం ఏదైతే నడుము కోసం ఇక్కడ మార్క్ చేసి ఉన్నాం కదా, ఇలా స్ట్రైట్గా కిందికి మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కోసం మనకి ఎక్స్ట్రాగా కావాలి కదా, ఒక 2 ఫింగర్స్ పెట్టుకోండి, లేదా టేప్ తోటి అయితే 1.5 ఇంచులు అట్లా ఎక్కువ ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆది బ్లౌజ్ వచ్చేసి ఇలా క్రాస్గా ఉంది కదా, లైన్ క్రాస్ వేయకుండా స్ట్రైట్గా వేసారేంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. మనకి ఇది కొలత బ్లౌజ్కి వచ్చేసి ఆల్రెడీ బ్యాక్ డాట్స్ కుట్టేసి ఉంటుందండి. మనం ఇప్పుడు లైనింగ్కి వచ్చేసి బ్యాక్ డాట్స్ ఏమి కుట్టలేదు కదా, కాబట్టి దానికోసం ఎక్స్ట్రాగా మనం ఇట్లా స్ట్రైట్గా పెట్టాలన్నమాట. స్టిచ్చింగ్ చేసి బ్యాక్ డాట్స్ వేసినప్పుడు ఇట్లాగే క్రాస్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ ఆది బ్లౌజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికే పెట్టకుండా ఒక 1/4 ఇంచ్ ఇలా పై వైపుకి మార్క్ చేసుకోండి. మనకి రెడీ అయ్యేసరికి కరెక్ట్గా వస్తుంది. ఇట్లా ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని పక్కన పెట్టేసి ఈ మార్కింగ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కలిపేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం ఈ కార్నర్ పాయింట్లో 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. అదే బాగా సన్నగా ఉన్న వాళ్ళు అనుకోండి 1.5 ఇంచులే మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఇట్లా బేస్ చేసుకుంటూ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేయండి. దీనిని ఆర్మ్ రౌండ్ అంటారు. ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ కూడా జస్ట్ ఇట్లా చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసేయండి. ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయడం
కంప్లీట్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా సరే మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలండి. బిగినర్స్కి అయితే ఇక్కడ నేను చూపించిన మెథడ్లో కన్నా కట్ చేసుకున్నారంటే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా కొలత బ్లౌజ్ని పెట్టి కట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ వచ్చేసి కింది వైపున మనం ఫస్ట్ మార్క్ చేసాం కదా, క్రాస్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఆ క్రాస్ కూడా తీసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్లాత్లో ఈ చివరన వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ రెండో చివరన అంటే మనకి ఎడమ చేతి వైపున హ్యాండ్స్ వస్తాయన్నమాట. ఈ హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మంచిగా ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు క్లాత్కి ఇట్లా కింది వైపున క్రాస్ లేకుండా ఉండడం కోసం స్కేల్ తోటి ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి. స్కేల్తో మార్క్ చేసుకునేటప్పుడు కింది వైపున ఈ ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా ఉండేది లేనిది చూసుకుని ఆ తర్వాత క్రాస్ మార్క్ చేసేసి కట్ చేసేయండి. ఈ కింది వైపున వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసేసుకోవాలి ముందుగానే. ఇక్కడ వచ్చేసి మనకి ఈ హ్యాండ్కి ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి సింపుల్గా చిన్న డిజైన్ లాగా చేస్తున్నారు కదా, రఫుల్స్ పెట్టేశారు. మనం ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజ్కి కూడా సేమ్ ఇవే పెడుతున్నామండి. కాబట్టి ఇక్కడ హ్యాండ్ పొడవులో మనకి ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో దానిని తగ్గించేసుకోవాలి. లేదా మీకు డైరెక్ట్గా ప్లీట్స్ లేవు మొత్తం ఒకేలాగా హ్యాండ్ కావాలి అనుకుంటే మీకు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే పెట్టుకుని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్లీట్స్ పెట్టమన్నారు కాబట్టి బ్లౌజ్కి ఈ ప్లీట్స్ పొడవు అనేది మనం తగ్గించుకోవాలి. అంటే సపరేట్గా మనకి ప్లీట్స్ వస్తాయి కాబట్టి చూడండి, నేను కింద వేసిన మార్జిన్ పైన ఆ ప్లీట్స్ ఎక్కడి వరకు కుట్టున్నారో ఆ జాయింట్ కరెక్ట్గా ఉండేలాగా పెట్టేశాను. పెట్టిన తర్వాత అలాగే మనం ఎప్పుడు కూడా హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వైపుకున్న హ్యాండ్ని ఇట్లా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపుకున్న హ్యాండ్ని పెట్టకూడదండి హ్యాండ్ మార్క్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు షోల్డర్కి హ్యాండ్కి మధ్యలో ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఇలా పై వైపుకి అంటే షోల్డర్ వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక మార్కింగ్ ఉంటుంది కదా, చూడండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా పై వైపుకి పెట్టి ఈ మార్కింగ్ని ఇలా పొడిగించాలి. ఇప్పుడు ఈ కింద హ్యాండ్ కరెక్ట్గా ఎంతవరకు లూజ్ ఉందో అక్కడికి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం పక్కకు తీసేయచ్చండి, ఇంకా హ్యాండ్తో మనకు పని లేదు. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ పొడవు మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా సేమ్ మెజర్మెంట్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసరికి స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఈ హ్యాండ్ ఇక్కడ సైడ్ ఏమంటారు చంక లూజ్ వరకు కూడా సేమ్ ఇక్కడ నేను చూపించిన విధంగా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసేసి కట్ చేసేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రఫిల్స్ అట్లా డిజైన్ పెట్టకపోతే మీ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అంత పొడవు కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం రఫిల్స్ పెడుతున్నాం కాబట్టి ఆ రఫిల్స్ యొక్క పొడవు అనేది తగ్గించామన్నమాట. రఫిల్స్ మనకి సపరేట్గా వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి. అంటే ఓపెన్స్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట క్లాత్ యొక్క ఓపెన్స్. ఇప్పుడు ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ క్లాత్ తగ్గించేసేయాలి. ఇలా టేప్ తోటి ఒక 2 ఇంచెస్ ఇట్లా ఉజ్జాయింపుగా చూసుకుని ఇట్లా ఫోల్డ్ చేసేయండి 2 ఇంచెస్ వరకు. ఫోల్డ్ చేసిన తర్వాత ఒకవేళ మీది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకోండి. క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైతే స్ట్రైట్ కట్ పెడతారండి, కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైతే క్రాస్ కట్ పెడతారు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చుట్టూ కూడా మార్క్ చేసేయండి. ఈ 2 ఇంచెస్ కూడా ఎందుకు ఫోల్డ్ చేసామంటే మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి సపరేట్గా షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటాం కదా, దానికోసం 2 ఇంచెస్ అనేది తగ్గిస్తామన్నమాట ఫ్రంట్ పార్ట్ కోసం. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. టైలరింగ్ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమైపోతుంది కదా, తెలియని వాళ్ళ కోసం చెప్పాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఇలా పక్కకు పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం కొలత బ్లౌజ్ తోటి ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రంట్ నెక్ చూడడం కోసం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని మనము చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ ఇట్లా హుక్స్ పట్టి కాజా పట్టీల వైపు ఉంటుంది కదా దీనిని. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసరికి మనకి స్టిచ్చింగ్ కోసం ఉంటుంది కదా, స్టిచ్చింగ్ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఒక 1/2 ఇంచ్ ఇలా కిందికి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇందాక బ్యాక్ పార్ట్ మార్క్ చేసినప్పుడు లైన్, ఆ లైన్ పైకి ఇట్లా మనము హుక్స్ పట్టీని లాగాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ని ఇట్లా లాగిన తర్వాత మీకు ఈ ఫ్రంట్ నెక్ ఎక్కడికైతే ఉంటుందో ఈ ఫ్రంట్ నెక్ కన్నా ఒక 1/4 ఇంచు పైకే మార్క్ చేయండి. అంటే స్టిచ్ చేసేసరికి మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఇలాగా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి ఎక్కడి వరకు ఉందో దానికన్నా ఒక 1/4 ఇంచు ఇలా బయటికి మార్క్ చేయండి, ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం అన్నమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసేసి ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా ఇలా కిందికి కలిపేసేయండి.
కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇట్లా ఇందాక మనం బ్యాక్ నెక్ రౌండ్ మార్క్ చేసిన లైన్కి ఇలా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇక్కడ జస్ట్ ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ రౌండ్ అనమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఆమ్ రౌండ్ లోతు, ఈ ఆమ్ రౌండ్ లోతు కూడా జస్ట్ ఇట్లా ఒక 1/2 ఇంచ్ రౌండ్ ఉండేలాగా చూసుకోండి. మరి ఎక్కువగా కూడా లోపలికంతా ఆమ్ రౌండ్ లోతు అనేది తీయకూడదు. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు చూద్దామండి. దానికోసం కొలత బ్లౌజ్ తీసుకుని ఇక్కడ ఈ ఫ్రంట్ ఈ లైన్ పైన ఈ హుక్స్ పట్టీని పెట్టేసి 4వ హుక్స్ లేదా కాజా పట్టీతో చూసుకుంటే 4వ కాజా దగ్గరికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఈ రెండవ చివరన వచ్చేసరికి ఒక 1/2 ఇంచు లేదా ఇట్లా మనం ఒక ఫింగర్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. జస్ట్ ఇది ఉజ్జాయింపుగా చెప్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇట్లా మిడిల్కి పట్టుకుని ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఫ్రంట్ డాట్, ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక స్టిచ్చింగ్ లైన్ ఒకటి మార్క్ చేస్తున్నాం కదా ఇందాక, ఈ లైన్ పైన కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ 3 ఇంచెస్ డాట్ ఏదైతే ఉందో దీని దగ్గరికి ఇట్లా స్ట్రైట్గా చూడండి. చూసిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచు కిందికి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా చిన్న కారు షేప్ లాగా వస్తుందండి, ఇలా మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి చక్కగా ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కోసం ఈ క్లాత్ని ఇది వచ్చేసి 2 లేయర్స్ మీద ఉందండి. దీని ఇట్లా నాకు లైనింగ్ ఎక్కువగానే ఉంది కాబట్టి డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ ఎంత లూజ్ ఉండేది కొలుద్దాం ఒకసారి. టేప్ తీసుకుని ఇట్లాగా ఈ కింది వైపు ఇట్లా మొత్తం ఖర్చులతో కలిపి కూడా చూసుకోవాలి మనం ఎంత పొడవు ఉందని చెప్పేసి. మొత్తం ఇక్కడైతే 10 ఇంచెస్ ఉందండి. ఆది బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ లూజ్ అనేది 10 ఇంచులు ఉందన్నమాట. కాబట్టి ఈ 10 ఇంచులు కూడా మనం ఈ లైనింగ్ క్లాత్ పైన తీసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, లైనింగ్ ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉన్నప్పుడు ఒక లేయర్ మీదే తీసుకోండి. ఇక్కడ నేను ఇట్లా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాను, షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుందని. మీకు క్లాత్ తక్కువ ఉంటే సింగిల్లోనే తీసేసుకోవచ్చు, అంటే లోపల ఇంకా వేస్ట్ పీసులు ఏమన్నా పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ లూజు 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడికి కట్ చేస్తున్నాను. మీరు మీ బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసుకోండి ప్రతిదీ కూడా. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క హైట్ హుక్స్ పట్టి కాజాల పట్టి వైపు హైట్ ఎంత ఉందో చూద్దాం. కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి. అంటే మనకి స్టిచ్చింగ్ కోసం ఉండాలి కదా, పై వైపున స్టిచ్చింగ్ ఉంటుంది, కింది వైపున స్టిచ్చింగ్, రెండు వైపుల స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఒక 3.5 ఇంచులు లేదా 3.35 ఇంచుల వరకు కూడా మనం షేప్ బెల్ట్ యొక్క హైట్ అనేది ఆది బ్లౌజ్ ప్రకారం అయితే తీసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ నేను వచ్చేసి 3.5 ఇంచులు మార్క్ చేశాను. ఈ రెండవ చివర హైట్ వచ్చేసరికి కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూసుకుంటున్నామండి. ఇక్కడ మనం ఒక 2.5 ఇంచులు రెడీ అయ్యి ఉందన్నమాట. అంటే మనకి పైన కింద స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు అయినా యాడ్ చేసుకుని, ఇక్కడైతే నేను 3/4 ఇంచు యాడ్ చేసేసుకుని 3 ఇంచెస్ పెడుతున్నాను. రెండో చివరి యొక్క హైట్ అనమాట, షేప్ బెల్ట్ యొక్క హైట్ ఇలాగ 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో కూడా ఎంత హైట్ ఉందో చూద్దాం. ఇది వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. ఈ 2 ఇంచెస్కి మనకి స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఇంకొక 3/4 ఇంచు యాడ్ చేసేసుకుని ఇక్కడ నేను 2.35 ఇంచులు పెడుతున్నాను అనమాట మిడిల్ యొక్క హైట్. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసుకోవాలి. మీ షేప్ బెల్ట్ యొక్క హైట్ లూజు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మార్క్ చేసేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగనమాట. ఇప్పుడు మనం ఒక వైపున 3.5 ఇంచులు పెట్టాం కదా హుక్స్ పట్టి కాజాల పట్టి వైపున, ఇక్కడ గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టుకోండి. అంటే ఇది మనకి హుక్స్ పట్టి కాజాల పట్టి వైపున ఎదురెదురుగా రావాలన్నమాట, దానికోసం ఇట్లా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మనం ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని డైరెక్ట్గా నడుము లూజు ఎంతైతే ఉంటుందో అంతే తీసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా. బ్యాక్ బెల్ట్కి వచ్చేసరికి మనము బ్లౌజ్ యొక్క నడుము కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోండి.
అంటే ఇవి 2 పీసెస్గా వస్తాయి కాబట్టి వాటి రెండింటిని మనం కలిపి జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి కదా, దానికోసం అనమాట. ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుని ఈ బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసరికి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిని స్ట్రైట్గా ఇట్లా స్కేల్తో మార్క్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. అంటే బ్యాక్ బెల్ట్ అనమాట. ఇలా కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ బెల్ట్ కూడా వచ్చేసింది. ఇవి 2 పీసెస్గా ఉంటాయి. వీటిని జాయింట్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్కి మనం జాయింట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇందాక బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు మిగులుతుందండి ఇక్కడ పీస్. ఈ పీస్లో హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొలత బ్లౌజ్ యొక్క హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉందండి. ఈ 6 ఇంచులకి మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగానే తీసుకుని కట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఎంత ఉందో అంతే తీసుకోకుండా ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ అయినా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టీ కోసం 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులు హుక్స్ పట్టీ కోసం మార్క్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసి ఈ పీస్ని కట్ చేస్తున్నాను. ఇందులోనే మనకి కాజా పట్టీ కూడా వచ్చేస్తుందండి. కాజా పట్టీ కోసం ఒక 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. హుక్స్ పట్టీ ఏమో 2.5 ఇంచులు, కాజా పట్టీ ఏమో 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ విధంగా 2 పీసెస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెడపీసులు అండి. ఒకవేళ మీరు నెక్కి క్రాస్గా మెడపీసులు కనుక మెడపీస్ కుట్టేసి హెమ్మింగ్ చేద్దాము అనుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలాగా క్రాస్గా మార్క్ చేసేసుకొని పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మెడపీస్ వేయట్లేదు, నెక్కి పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను పీసులు కట్ చేయలేదు. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. ఒరిజినల్ క్లాత్ని చక్కగా మడతలు అవి ఏమి లేకుండా నీట్గా సర్దుకుని ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా చూసుకుని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఒక్క ఫోల్డింగ్ చేశాను ఒరిజినల్ క్లాత్ని. ఇప్పుడు ఈ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నెక్ మాత్రము లైనింగ్కి కట్ చేసిన విధంగా కట్ చేయొద్దండి, స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న బార్డర్ లాగా వచ్చింది కదా, దీనిని మనం హ్యాండ్స్కి వచ్చేలాగా చూసుకోవాలి. క్లాత్ని ఇట్లా ఒక ఫోల్డింగ్ అనేది చేయండి. ఆల్రెడీ ఇది మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనము లైనింగ్ పీస్ని దీనిపైన పెట్టుకోవాలన్నమాట. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం లైనింగ్ పీస్ని చూసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్ పీస్ ఎలా ఉందో సేమ్ అలానే చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగే కట్ చేసుకుంటే హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఫోల్డింగ్స్ దగ్గర టక్స్ పెట్టుకోండి, అప్పుడే మీకు హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అని గుర్తుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం కూడా మనం ముందు కట్ చేసిన లైనింగ్ పీస్ తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మనకి క్లాత్ ఎటువైపుకి పెడితే క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందో చూసుకుని ఈ విధంగా లైనింగ్ పీస్ను కూడా ఒరిజినల్ పీస్ పైన క్రాస్గానే పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్కి కింద రఫుల్స్ వేద్దాం అనుకుంటున్నాం కదా, ప్లీట్స్ పెడతాం అనుకుంటున్నాం కదా, దానికోసం కాస్త క్లాత్ ఎక్స్ట్రాగా మిగిలేలాగే చూసుకోవాలండి. మనం మొత్తం ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కట్ చేసుకుంటే హ్యాండ్కి పీస్ అనేది ఉండదు. నార్మల్ హ్యాండ్ అయితే మామూలుగా ఎలా కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్లీట్స్ పెట్టినప్పుడు కాస్త క్లాత్ ఎక్కువగానే ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన పీస్లో మనం రఫిల్స్ పెట్టడం కోసం క్లాత్ని కట్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ పీస్లో మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్కి రఫుల్స్ కోసం కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకుని కట్ చేసుకోండి. వేస్ట్ అయిపోతే ఏమొస్తుంది, ఏమి రాదు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా ఉందో చుట్టూ దానికన్నా కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లైనింగ్ కన్నా కాస్త ఎక్కువ క్లాత్ ఉండేలాగే కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ టక్స్ కూడా ఇచ్చేసేయండి. ఇవి 2 పీసెస్ ఉంటాయండి ఒరిజినల్, అంటే 2 వైపులకి 2 అనమాట. ఇప్పుడు మిగిలిన ఈ పీస్లో మనం హ్యాండ్స్కి రఫుల్స్ పెట్టడం కోసం 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏవైతే ప్లీట్స్ ఉన్నాయి కదా దీనికోసం అనమాట. 3 ఇంచెస్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలాగా కొలత చూసుకుంటూ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పీస్లు మనకి ఎన్ని ఎక్కువగా ఉంటే ప్లీట్స్ చక్కగా అంతా బాగుంటుందండి. మన దగ్గర క్లాత్ తక్కువగా ఉంటే ఈ ప్లీట్స్ అనేటివి కాస్త పల్చగా వస్తాయి. ఇలా 3 ఇంచెస్ స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసుకుని ఈ పీస్ పైన డైరెక్ట్గా ఇట్లా మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే 3నే వచ్చాయండి, ఇంకా క్లాత్ లేదు.
ఇంకా మనము బ్లౌజ్ ఏమన్నా స్టిచ్ చేసేటప్పుడు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, అప్పుడు చూద్దాము ఇంకా పీసులు కావాలంటే. ఈ పీస్ వచ్చేసి మీకు ఒక ఉజ్జాయింపుగా అర్థం అవడం కోసం ఇట్లా పొడవు వచ్చేసి 14.5 ఇంచుల మీద ఒక 3 పీసులు తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్కి నేను పైపింగ్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం మనకి శారీలో ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ క్లాత్ తీసుకుని ఇలా క్రాస్గా ఈ నెక్ పీసులు అనేటివి కట్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ కోసము వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ పీస్ యొక్క విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. కుట్టగలము అనుకుంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి, కానీ బిగినర్స్ అయితే ఖచ్చితంగా 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకుని ఇలా మార్క్ చేసేసుకుని మీకు మొత్తం ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు కూడా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి స్కేల్ తోటి. వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్గా హెమ్మింగ్ చేసుకునేలాగైతే మనం లైనింగ్ క్లాత్ని ఇట్లా క్రాస్గా కట్ చేసేసుకుని మెడ పీస్ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ క్రాస్గా కట్ చేసినటువంటి పీసులన్నీ కూడా కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూసేద్దాం. ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలండి. బ్యాక్ పార్ట్లో ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని పక్కన పెట్టి ఫస్ట్ ఈ ఒరిజినల్ పీస్ తీసుకుని రైట్ సైడ్ కింది వైపుకి ఉండేలాగా పెట్టుకుని రాంగ్ సైడ్ ఇట్లా పై వైపుకు పెట్టి దీనిపైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా 4 వైపులా అన్ని వైపులా సమానంగా ఉండేలాగా పెట్టుకుని మొత్తం స్టిచ్ చేయాలన్నమాట. నెక్ దగ్గర నుంచి ఇలా మొత్తం సైడు అంతా కూడా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని జాయింట్ చేసేయాలి. ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కూడాను కట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఉన్న వేస్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్ బెల్ట్ ఎలా కుట్టాలో చూద్దామండి. ఇవి బ్యాక్ బెల్ట్ పీసెస్ 2 పీసులుగా ఉన్నాయి కదా, వీటిని ఫస్ట్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్కి ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒకవైపున స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఒకవైపున మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనం బ్యాక్ పార్ట్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ చివరన దారం కట్ చేయకుండా ఇట్లా బ్యాక్ బెల్ట్ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి ఈ బ్యాక్ బెల్ట్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత సైడ్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని ఇట్లా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి మిషన్కి లూజ్ కుట్టు అంటే నంబర్ 4 లేదా 5 మీద పెట్టుకుని లూజ్ కుట్టు అనేది ఈ విధంగా వేసేసేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా కుట్టాలో చూద్దామండి. బ్యాక్ డాట్స్ వచ్చేసరికి ఈ బ్యాక్ పార్ట్లో షోల్డర్కి ఇట్లా స్ట్రైట్గా షోల్డర్ని మిడిల్కి ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా పాదం కింద పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ వైపున ఒక డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ అన్నమాట. టేప్ తీసుకుని ఇట్లా కొలవాలి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు ఉందండి బ్యాక్ డాట్ పొడవు. ఈ 3.5 ఇంచులని మనం ఇట్లా మార్క్ చేసుకుని ఇక్కడ వరకు క్రాస్గా స్టిచ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ చేయండి, లేకపోతే కుట్ అనేది గట్టిగా ఉండదన్నమాట, ఊడిపోతూ ఉంటుంది. ఇదే విధంగా మనం రెండో డాట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుని నడుము దగ్గర ఇట్లా పట్టుకుంటే మనకి షోల్డర్కి కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుందన్నమాట బ్యాక్ డాట్స్. ఈ షోల్డర్కి స్ట్రైట్గా వేయడం వల్ల మనకి భుజాలు ఫ్రంట్ షోల్డర్ జాయింట్ కూడా ముందుకు లేకుండా కరెక్ట్గా వస్తుందండి. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. లైనింగ్ పీసులు 2 పక్కన పెట్టేసుకుని ఒరిజినల్స్ ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట నెక్లు. అలాగే రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉండేలాగా పెట్టండి. వీటిపైన ఇలా లైనింగ్ పీసెస్ని కూడా పెట్టేసుకోవాలి. ముఖ్యంగా మనకి నెక్స్ 2 ఎదురెదురుగా ఉన్నది లేనిది చూసుకుని ఆ తర్వాత మాత్రమే మనం జాయింట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ని. ఈ చుట్టూ కూడా జాయింట్ చేయాలి. 2 పీసులని సేమ్ అలానే కుట్టి రెడీ చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అదంతా కట్ చేసుకుని లైనింగ్ పీస్తో సమానంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పీసులు రెండింటిని ఇట్లా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా పెట్టుకోవాలండి. అంటే మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కుట్టడం కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఆది బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ మనం ఆది బ్లౌజ్కి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ కుట్టు వరకు మనం పొడవు చూసుకోవాలి. హుక్స్ పట్టీ వైపు నుంచే మనం ఈ కొలత అనేది తీసుకోవాలండి, కాజపట్టీ దగ్గర నుంచి కాదు. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది 3 ఇంచెస్ ఉంది. చూడండి ఇలాగా ఇక్కడ
కరెక్ట్గా ఈ చివరికి కొంచెం కుట్టేసరికి మనకి స్టిచ్చింగ్ కోసం కొంచెం క్లాత్ తగ్గుతుంది కదా, దాంతో కలిపి 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా అయితే 2.5 ఇంచులు ఉందండి. కుట్టు కోసం ఒక 1/4 ఇంచు కలుపుకుని 3 ఇంచులు ఇట్లా మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకుంటున్నాం అనమాట. 3 ఇంచెస్ దగ్గరికి ఇట్లా ఒక డాట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ డాట్ కుట్టేసి ఉంటుంది కదా మనకి ఆది బ్లౌజ్కి, ఈ కుట్టు దగ్గర నుంచి ఈ డాట్ కూడా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచులు ఉందండి. ఇది ఫోల్డింగ్ మీద అటు ఇటు ఉంటుంది కదా, 1.5 మొత్తం 2.5 ఇంచులు ఈ డాట్ యొక్క విడ్త్ అనమాట. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, మనం కొలత బ్లౌజ్ని బట్టి ఇక్కడ ఈ డాట్స్ కోసం మార్కింగ్స్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ వస్తుంది కదా, దానికోసం ఈ పీస్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసి ఈ సగం కన్నా కొంచెం కింది వైపుకి ఇలా టక్స్ పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆమ్ డౌన్ డాట్ వచ్చేసి మనము ఎట్లాగో మెయిన్ డాట్ కుడతాం కదా, మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటూ కుడితే సరిపోతుందండి. దానికోసం ప్రత్యేకించి కొలత ఏం తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ మనం కింది వైపు పెట్టిన మెయిన్ డాట్ టక్స్లు రెండింటిని ఇలా సమానంగా పట్టుకుని క్లాత్ని ఇలా పాదం కింద పెట్టేసి నీడిల్ని క్లాత్ పైన ఉంచండి. తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ కోసం షోల్డర్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసి మెయిన్ డాట్ షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా పట్టుకుని స్టిచ్ చేయాలన్నమాట. అలాగే మెయిన్ డాట్ యొక్క పొడవు, ఇందాక మనం అంతా విడ్త్ మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఈ డాట్ ఎంత పొడవు కుట్టేస్తున్నారో చూద్దాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచుల పొడవుతోటి స్టిచ్ చేసి ఉన్నారండి, 2.5 ఇంచెస్. ఈ 2.5 ఇంచులని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేసుకుని క్రాస్గా కుట్టండి. డాట్స్ కుట్టేటప్పుడు స్టిచ్ అనేది రౌండ్గా కుట్టకుండా ఇలా క్రాస్గా కుట్టేసేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ ఉంటుంది చూడండి, నీట్గా వచ్చింది కదా. మెయిన్ డాట్ మనకి షోల్డర్కి స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్ని కూడా ఇట్లా మనము టక్స్ ఇచ్చున్నాం కదా, టక్స్ దగ్గర వచ్చేసి ఒక పాదం వరుసను కుడితే సరిపోతుందండి. అలాగే ఈ డాట్ పొడవు వచ్చేసి ఒక 2.5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. మెయిన్ డాట్ పొడవు ఎంత పెట్టామో అంతే పెడితే సరిపోతుందండి, ఎక్కువేం పెట్టాల్సి లేదు. అలాగే మీకు డౌట్గా ఉండి ఆది బ్లౌజ్ తోటి కొలుద్దాము అని అనుకుంటే ఒకసారి చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి ఈ డాట్ చూసారా 2.5 ఇంచులు కుట్టున్నారండి. ఇక్కడ డాట్ అనేది మనకి స్టిచ్చింగ్ కోసం కొంచెం ఇక్కడ వెళ్ళిపోయి ఉంటుంది కదా, దానికోసం కూడా కలుపుకుని మనం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్ కుట్టింది అయితే మనకి రెడీ అయ్యేసరికి 2.5 ఇంచులు వస్తుంది. కుట్టు కోసం కావాలి కాబట్టి మనం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని కుట్టాలన్నమాట. ఇది కూడా సేమ్ అంతే, క్రాస్గా స్టిచ్ చేసేయాలి. ఇక డాట్స్ అన్నీ కూడా మనం ఆది బ్లౌజ్కి ఎంతవరకు కుట్టేస్తున్నారో సేమ్ అవే కొలతలు పెట్టి కుడుతున్నామండి. ఇప్పుడు ఆమ్ డౌన్ డాట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్కి చూడండి, మెయిన్ డాట్ దగ్గర కింద ఈ డాట్ పాయింట్ దగ్గర మన వేలుతోటి ఇట్లా పట్టుకుంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ లాగా వస్తుంది, ఇలాగ అనమాట. చూడండి మళ్ళీ చూపిస్తాను ఎలా పట్టుకోవాలనేది. ఇలా ఉంది కదా, ఇలా పట్టుకుని ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా పట్టుకుంటే మనకి ఈ ఆమ్ డౌన్ డాట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. స్టార్టింగ్ ఒక పాదం వరుసనే స్టార్ట్ చేయాలండి, ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు. ఇప్పుడు ఆమ్ డౌన్ డాట్ ఆది బ్లౌజ్కి ఎంత పొడవు అనుకుంటున్నారో చూస్తున్నాము. ఇక్కడ ఎలాగో స్టిచ్చింగ్తో కలిపే తీస్తున్నామండి మనము. ఇక్కడ వచ్చేసి మనకి 3.5 ఇంచుల వరకు ఈ డాట్ ఉందండి. ఒక 1/4 ఇంచు అటు ఇటు పెట్టేసుకోవచ్చు, 3.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. 3.5 ఇంచులు 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసుకుని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు అటు ఇట్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఈ విధంగా చూసారా మనకి చక్కగా ఫ్రంట్ డాట్స్ అనేటివి వచ్చేసాయి అనమాట. ఆది బ్లౌజ్ నుంచి కూడా మనం ఇలా కొలతలు తీసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ రెండవ ఫ్రంట్ పార్ట్ను కూడా కుట్టి రెడీ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 2 కూడా కుట్టి రెడీ చేసేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలా కుట్టాలో చూసేద్దాం. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ పీస్లు అండి. ఇవి ఫస్ట్ లైనింగ్ పీస్ తీసుకుని ఒక ఒరిజినల్ పీస్ కూడా తీసుకోవాలి. కటింగ్ వీడియో చూడండి ఒకసారి, మీకు ఇవి ఎలా కట్ చేసానో కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ లైనింగ్ పీసెస్ పైన ఒరిజినల్ పెట్టుకోవాలి. అలాగే లైనింగ్ పీస్కి కూడా మనం ఒకవైపున టక్స్ ఇచ్చుకొని ఉంటాం కదా, లైనింగ్ పీస్కి ఇచ్చిన టక్స్ ఒరిజినల్ క్లాత్కి ఇచ్చిన టక్స్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చివరన జాయింట్ చేసేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత రెండో షేప్ బెల్ట్ పీస్ కూడా తీసుకుని సేమ్ అంతే అనమాట. ఇక్కడ వచ్చేసి టక్స్ ఇచ్చింది ముందుకు వెళ్ళిపోయింది కదా, రెండో పీస్కి టక్స్ ఇచ్చింది మన వైపు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన కూడా సేమ్ అంతే ఒరిజినల్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. కింది వైపున వచ్చేసి ఒక పాదం వరుసను కుడితే సరిపోతుందండి.
ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి పై వైపున ఇలా క్లాత్కి చివరికంతా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే విధంగా రెండవ పీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఇలాగా. ఈ విధంగా కుట్టేసి ఇప్పుడు లైనింగ్ పీస్తో సమానంగా చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అంటే మనం లైనింగ్ పీస్ కన్నా ఒరిజినల్ క్లాత్ అనేది కాస్త ఎక్కువగా కట్ చేసుకున్నాం కదా, ఆ వేస్ట్ అంతా కూడా ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి షేప్ బట్టలు అనేటివి రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనకి షేప్ బెల్ట్లు అనేటివి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇక్కడ షేప్ బెల్ట్కి ఒకవైపున టక్స్ పెట్టున్నాం కదా, ఈ టక్స్ పెట్టినది హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేలాగా చూసుకుని షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్కి వచ్చేసి లైనింగ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ని ఇట్లా ఒక లైనింగ్ని ఇలా పక్కకు తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి. అంటే ఇలా కుట్టడం వల్ల మనకి షేప్ బెల్ట్ జాయింట్ అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. అలాగే మెయిన్ డాట్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి పాదం వైపుకు పెట్టి స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఓపెన్ చేసేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్లాత్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ పైన ఉంచేసి మళ్ళీ మనం ఇందాక విడిగా తీసిన షేప్ బెల్ట్ యొక్క పీస్ ఉంది కదా లైనింగ్ని మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేయాలన్నమాట. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఒక వీడియో ఉందండి, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ అర్థం కాకపోతే అది ఓన్లీ షేప్ బెల్ట్ గురించే ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసి నేర్చుకోండి. ఈ విధంగా మనకి చూడండి షేప్ బెల్ట్ మనం ఇలా కుట్టడం వల్ల ఎక్కడ కూడా జాయింట్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సైడ్ కాస్త ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని ఇలా లైట్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీస్కి కూడా మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను రెండు వైపులా షేప్ బెల్ట్ జాయింట్ అనేది చేసేసాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఒకసారి ఈ రెండు సమానంగా ఉన్నది లేని చూసుకోండి. ఒకవేళ ఎక్కువ కనుక వస్తే లైట్గా ఈ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గర కొంచెం క్లాత్ కుట్టేసామంటే రెండు సమానంగా వచ్చేస్తాయి అన్నమాట. హుక్స్ పట్టి కాజా పట్టీలు రెండు కూడా ఇవి సమానంగా వచ్చేసాయి కదా. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ హుక్స్ పట్టి వేస్తున్నాము. హుక్స్ పట్టి వచ్చేసరికి ఇట్లా రైట్ సైడ్ వైపు నుంచి జాయింట్ చేసుకుంటాము. ఇట్లా ఫస్ట్ ఒక పాదం వరుసన కుట్టేసిన తర్వాత దారం కట్ చేయకుండా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. కాజా పట్టి క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ హుక్స్ పట్టీని ఇట్లా డబల్ ఫోల్డ్ చేయాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఇలా కింది వైపు నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేస్తూ రావాలి. హుక్స్ పట్టీ అనేది పైకి కనిపించదండి, కాజా పట్టీ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. చూసారా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కాజా పట్టీ వేసేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి హుక్స్ పట్టీ రైట్ సైడ్ను జాయిన్ చేసాం కదా, కాజా పట్టీ వచ్చేసరికి రాంగ్ సైడ్ అంటే లైనింగ్ వైపు నుంచి జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా పక్కకు పెట్టేసి ఇక్కడ కూడా సేమ్ అంతే డబల్ ఫోల్డ్. ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డ్ చేసి తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లా చివరి వరకు కుట్టేస్తే మనకి కాజా పట్టి కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నెక్కి షోల్డర్స్ జాయిన్ చేసేసి నెక్కి పైపింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒకవేళ ఈ రెండు కుట్టిన తర్వాత కూడా కాస్త మీకు హుక్స్ పట్టి అనేది వస్తే లైట్గా ఎక్కువ వస్తుందండి, దాన్ని ఇలా లైట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నెక్స్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని షోల్డర్ పైన డబల్ స్టిచ్ అనేది వేసేసేయాలి. ఇలా షోల్డర్ అనేది రెండు వైపులా కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నెక్స్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా, ఫ్రంట్ నెక్స్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నెక్కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా కుట్టాలో చూసేద్దాం. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ముందుగానే రెడీ చేసుకున్నానండి. పైపింగ్ వచ్చేసి ఒకవైపున సన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసి లోపల థ్రెడ్ పెట్టి ఇట్లా రెడీ చేసుకోవాలన్నమాట. ఇది ఎలా రెడీ చేసుకోవాలనే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పైపింగ్కి రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉంటుందండి. రాంగ్ సైడ్ కింద వైపుకు ఉండాలి, రైట్ సైడ్ పై వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి ఎటువైపు నుంచి అయినా కానీ ఒక 1/2 ఇంచ్ ఇట్లా కిందికి పైపింగ్ని ఫోల్డ్ చేసేయాలి.
ఫోల్డ్ చేసిన తర్వాత ఆ పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అది ఎడమ చేతి వైపుకు ఉండాలన్నమాట, బ్లౌజ్ వైపుకు ఉండాలి. అలాగే నెక్కి ఒక పాదం వరుసన మాత్రమే పైపింగ్ని ఇట్లా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే నేను ఓన్లీ బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేసుకోవాలి అన్న వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే పైపింగ్ని ఎలా రెడీ చేసుకోవాలనే లింక్ కూడా ఉంటుంది, మీకు నచ్చినట్లయితే చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి. ఈ పైపింగ్ మొత్తాన్ని ఇట్లా నెక్ అంతా కూడా జాయిన్ చేసుకోవాలి. సింగిల్ ఫుట్తో మనము పైపింగ్ స్టిచ్ చేసుకోవడం వల్ల పైపింగ్ నీట్గా వస్తుందండి. నార్మల్గా మనము రోజు మిషన్ కుట్టే పాదంతో పైపింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది, అలాగే నీట్గా కూడా రాదనమాట. మొత్తం ఇలా నెక్ అంతా కూడా పైపింగ్ని అటాచ్ చేసేయాలి. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత చివరన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసి ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా కాజాపట్టి కిందకి ఫోల్డ్ చేసేసి చివరన రఫ్ చేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ పైపింగ్ వేస్ట్ అంతా ఇలా కిందికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టాలి. పైపింగ్ ఇట్లా కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుందండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చివరను కూడా కుట్టేసి రఫ్ చేసేయాలి. చూడండి, పైపింగ్ అనేది మనకి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పైపింగ్ పక్కనే ఇంకొక స్టిచ్, పైపింగ్ వేస్ట్ అంతా పైకి లవ్వకుండా ఉండడం కోసం ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. లేదా మీరు హెమ్మింగ్ చేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు. ఈ స్టిచ్ వచ్చేసి ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇలాగా చూడండి ఎంత నీట్గా మనకి పైపింగ్ అనేది వచ్చేస్తుందో. మొత్తం నెక్ అంతా కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేయాలి. ఇలా మొత్తం డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్స్కి మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూసేద్దాము. చూడండి, పైపింగ్ చక్కగా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్కి చివర ఫ్రిల్స్ చిన్న చిన్నగా వచ్చేలాగా పెడదాం అనుకుంటున్నాం కదా, దానికోసం ఇట్లా స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకున్నానండి ప్లీట్స్ పెట్టడం కోసము. ఇవి విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. పొడవు వచ్చేసి ఎంతైనా తీసుకోవచ్చండి. విడ్త్ 3 ఇంచెస్. ఇక్కడ ఒక్కొక్క పీసు వచ్చేసి నాకు 15 ఇంచెస్ ఉంది. ఈ 15 ఇంచెస్ పీసెస్ని నేను ఒక 4 తీసుకున్నాను అనమాట 2 హ్యాండ్స్ కోసము. ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చండి. ఎక్కువ తీసుకుంటే మనకి ప్లీట్స్ అనేటివి మంచిగా వస్తాయన్నమాట. మన ఇష్టము. క్లాత్ ఉంటే ఇంకా ఎక్కువైనా తీసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా మనం ఒకదానికొకటి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. జాయిన్ చేసేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని ఇలా విడిగా కట్ చేసేసుకుని ఈ జాయింట్స్ ఏవైతే జాయింట్స్ ఉన్నాయో ఇవి లోపలికి ఇలా వెళ్ళిపోయేలాగా పెట్టుకుని ఈ ఎడ్జ్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఈ ఫోల్డ్ చేసాం కదా ఈ ఎడ్జ్ల వైపును ఇట్లా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ని దగ్గరగా చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టుకుంటూ రావాలన్నమాట. పెట్టేటప్పుడు స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచుల వరకు మనం ప్లెయిన్గా వదిలేసేయాలి. అంటే హ్యాండ్ జాయిన్ చేసుకున్నప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, దానికోసం అనమాట. అక్కడ మనకి ప్లీట్స్ అవసరం లేదు కాబట్టి 1.5 ఇంచులు వదిలిపెట్టేసి ప్లెయిన్గా ఇక్కడి నుంచి ఇలా చిన్న చిన్నగా దగ్గరగా ప్లీట్స్ పెట్టుకుంటూ మనం ఈ పీస్ని అయితే రెడీ చేసేసుకోవాలండి. ఇలాగా చిన్న చిన్నగా దగ్గరగా కుచ్చు పెట్టుకుంటూ రెడీ చేసుకోవాలి. ఈ చివరను కూడా 1.5 ఇంచులు వదిలేసేయండి, కుట్టకుండా ప్లీట్స్ పెట్టకుండా. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ హ్యాండ్ యొక్క లైనింగ్ క్లాత్ తీసుకుని ఫస్ట్ మనం చెప్పాను కదా మీకు హ్యాండ్కి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్లోకి ప్లెయిన్గా పెట్టేసుకుంటే మనకి బాగుంటుందని 1.5 ఇంచులు దగ్గరికి ఇట్లా ఒక టక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్కి సరిపడా ఈ ప్లీట్స్ పెట్టుకున్న క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం ప్లీట్స్ పెట్టున్నాం కదా మనం ఈ పీస్కి. కాబట్టి ఇటు చివరను కూడా 1.5 ఇంచులు ఉండేలాగా చూసుకుని ప్లీట్స్ని విప్పేసేయండి. ఒక 2-3 ప్లీట్స్ విప్పేస్తే మీకు సరిపోతుందన్నమాట. చూడండి, ఇలాగా జాగ్రత్తగా విప్పేసేయండి. అంటే మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సైడ్ ఎలాగో మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్లీట్స్ అవసరం లేదండి. ఇలాగా చూడండి, ఒకసారి అర్థమవుతుంది. ఇలా పెట్టుకుని ఇటువైపును కూడా కట్ చేసేయండి. హ్యాండ్కి సరిపోయినట్లుగా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 హ్యాండ్స్కి మనం ఈ ప్లీట్స్ పెట్టేదానిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఒరిజినల్ హ్యాండ్ తీసేసుకుని దీనికి పైపింగ్ ఉంది కదా, పైపింగ్ని అటాచ్ చేసేయాలన్నమాట. రాంగ్ సైడ్ కింద వైపుకి, పైపింగ్ యొక్క రాంగ్ సైడ్ కింది వైపుకి, రైట్ సైడ్ పై వైపుకి ఉండేలాగా పెట్టి ఇందాక మనం నెక్కి ఎలాగైతే ఈ పైపింగ్ని జాయింట్ చేసామో సేమ్ అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేయాలన్నమాట. ఇలా చివరి వరకు పైపింగ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుని దీనిపైన ఇప్పుడు మనం ప్లీట్స్ పెట్టుకున్నటువంటి ఈ పీస్ని స్టార్టింగ్ ఒక కుచ్చు విప్పేస్తున్నానండి, ప్లెయిన్గా ఉంటుందని చెప్పేసి. పైపింగ్ పైన మాత్రమే ఈ పీస్ని మనం పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా
ఇలా పెట్టుకుని స్టిచ్ చేయాలన్నమాట. పైపింగ్ ఇక్కడ మనకి చేతికి తగులుతూ ఉంటుందండి. ఆ పైపింగ్ని బేస్ చేసుకుంటూ మనం ఈ పీస్ని జాయింట్ చేసుకోవాలి. పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టాలన్నమాట. దూరం దూరంగా పెడితే మీకు అంత నీట్గా అనిపించదు. ఇలాగా పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మొత్తం ఇలానే చివరి వరకు జాయిన్ చేసేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం లైనింగ్ పీస్ని జాయిన్ చేసేయాలి. లైనింగ్ పీస్ ఉంటుంది కదా, దీనిని ఇలా పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసేయండి. లైనింగ్ పెట్టి కుట్టేటప్పుడు కూడా మనం పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టాలి. మన ఫింగర్కి తెలుస్తూనే ఉంటుందండి. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది కొంచెం షాడోలాగా కనిపిస్తుంది, ఉబ్బెత్తుగా కనిపిస్తుంది కదా, అదే పైపింగ్ థ్రెడ్ అనమాట. దాని పక్కనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేయాలి. ఇలాగా లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. చాలా సింపుల్గా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. అలాగే మీరు ఈ ప్లీట్స్ వచ్చేసి కొంచెము ఆపోజిట్ కలర్ క్లాత్ అట్లా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా అనమాట. రాంగ్ సైడ్ కూడా మనకి మంచిగా వచ్చేస్తుందండి. ఎక్కడ కూడా వేస్టేజ్ కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు సైడ్ అంతా కూడా లైనింగ్ని ఒరిజినల్ హ్యాండ్కి జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా చివరి వరకు జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ సైడ్ వేస్ట్ అంతా కూడా లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టి రెడీ చేసేసానండి. ఇప్పుడు వీటికి లోతు ఎలా తీసుకోవాలో చూసేద్దాం. ఈ హ్యాండ్స్కి లోతు తీయడం కోసం ఒక హ్యాండ్ యొక్క రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టండి, రెండో హ్యాండ్ యొక్క రైట్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టండి. అంటే రెండు క్లాత్లకు కూడా రైట్ సైడ్ అనేది ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని మిడిల్ టక్స్లు రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు టేప్ తీసుకుని ఈ మిడిల్ టక్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసుకోండి. అలాగే ఈ చివరన వచ్చేసరికి 1.5 ఇంచుల దగ్గర కూడా ఒక డాట్ అనేది మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు వీటి రెండింటికి మధ్యలో 30 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఈ మెజర్మెంట్స్ ఎవరికైనా సరిపోతాయండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా లైట్గా ఒక కర్వ్ షేప్ అనేది ఇచ్చేసి మనం పైన హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ ఈ లోతు కూడా సేమ్ అదే షేప్లో ఉంటుంది. ఇలా లోతు కట్ చేసి గుర్తుండడం కోసం ఒక టక్స్ ఇచ్చేసేయండి. అలాగే లోతు కట్ చేసిన వైపు కూడా మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ లోతు తీయడం ఇవన్నీ కూడా మనం ఆది బ్లౌజ్ని పట్టి కట్ చేయడానికి అవ్వదండి. మనం ఇవి నార్మల్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా లోతు తీసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ తీసుకుని జాయింట్ చేసుకోవాలి. లోతు తీసినది ఫ్రంట్ పార్ట్కి వైపుకి వచ్చేలాగా చూసుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ని షోల్డర్కి స్ట్రైట్గా సమానంగా పెట్టి ఈ షోల్డర్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా కుట్టేటప్పుడు క్లాత్ని అయితే అస్సలు లాగొద్దండి. లాగితే మీకు సుంచులు అట్లా వచ్చేస్తాయి. లాగకుండా ఫ్రీగా వదులుతూ స్టిచ్ చేయండి. ఇలా చివరికి వరకు స్టిచ్ చేసిన తర్వాత దారం కట్ చేయకుండా మళ్ళీ ఇట్లా క్లాత్ని తిప్పేసి మళ్ళీ రివర్స్లో కుట్టుకుంటూ రావాలన్నమాట. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇక్కడతో ఆపేయకుండా మళ్ళీ రెండో వైపు కూడా ఈ హ్యాండ్ జాయింట్ చేయాలి. ఇలా రెండో వైపుకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ కిందకు ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ అనేది పైకి ఉంటుంది అనమాట. మళ్ళీ ఇటు నుంచి కూడా రివర్స్లో షోల్డర్ వరకు ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి. ఇలాగే మనం రెండో హ్యాండ్ కూడా కుట్టి రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి ఎక్కడైనా మడతలు సుంచులు అట్లా వచ్చిందేమో అని. నీట్గా వచ్చేసింది కదా. ఇదే విధంగా మనం ఈ రెండో హ్యాండ్ కూడా కుట్టి రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేసేస్తున్నానండి. మీకు ఒక హ్యాండ్ కుట్టడం మాత్రమే చూపించాను. చూడండి చక్కగా నేను రెండు వైపులా చేతులు జాయింట్ చేశాను అనమాట. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసి ఎడ్జులు సమానంగా ఉండేలాగా పట్టుకుని మన ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ లూజ్ చూసుకుని కరెక్ట్గా ఎక్కడికైతే ఉంటుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ కూడా మనకి ఇంకా స్టిచ్చెస్ కోసం కూడా ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఫస్ట్ చివరి మార్కింగ్ పైన కుట్టాలండి. ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన కుట్టద్దు. ఇట్లా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు రెండు ఎడ్జులు కూడా సమానంగా ఉండేలాగా పట్టుకుని చివరి వరకు కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా ఇక్కడ వచ్చేసి సైడ్ కొంచెం హ్యాండ్ దగ్గర ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ తక్కువ వచ్చింది చూసారా. అట్లా కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఎవరికన్నా ఉంటాయండి. లైట్గా కొంచెం అది మనకి దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. మరి ఎక్కువగా మిగలకూడదు, కానీ లైట్గా కొంచెం ఒక 1/4 ఇంచు అట్లా కొంచెం క్రాస్ వస్తే ప్రాబ్లం ఏం లేదు. ఎవరికైనా వస్తుంది అట్లాగా. ఇట్లా లైట్గా కొంచెం ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఈ విధంగా కట్ చేసేయండి, నీట్గా ఉంటుంది. ఇదే విధంగా రెండో వైపును కూడా మనం సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్ ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా పై నుంచి కింది వరకు కూడా ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదా ముందు కుట్టిన హ్యాండ్ మార్కింగ్ని బట్టి అయినా సరే
మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇటువైపును కూడా జాయింట్ చేసేసేయండి. అలాగే చాలామంది అంటున్నారండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎడ్జెస్ సమానంగా రావట్లేదు, మీకైతే కరెక్ట్గా వస్తుందండి మాకు రావట్లేదు అంటున్నారు కదా. ఎవరికైనా కొంచెం కొంచెం క్రాస్లు అనేటివి వస్తాయండి సైడ్ జాయింట్ చేసినప్పుడు. ఆ వేస్ట్ అంతా కొంచెం నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇందాక మనము ఆది హ్యాండ్ తోటి ఈ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలండి. స్టార్టింగ్ హ్యాండ్ దగ్గర నుంచి ఇట్లా ఒకే లెవెల్లో నడుము దగ్గరికి స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే స్ట్రైట్గా క్రాస్ అనేది లేకుండా మనకి కరెక్ట్గా ఆది బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో సేమ్ అదే ఫిట్టింగ్లో మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ప్రత్యేకించి కొలవాల్సిన అవసరం ఏమి ఉండదండి. కరెక్ట్గా ఇక్కడ నేను చూపించినట్టు కుట్టి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసేసేయండి. రెండో వైపును కూడా సేమ్ ఇలానే హ్యాండ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసేసుకుని హ్యాండ్ ఎగ్జాక్ట్ లూజ్ మార్కింగ్ చేసేసుకుని సేమ్ ఇలానే స్టిచ్ చేసేయండి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా మనకి బ్లౌజ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, రెండు వైపులా కూడా నేను సైడ్ జాయింట్ చేసేసానండి. ఫైనల్గా మనకి ఈ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.